ఇవాళ చాలా మందిలో ముఖ్యంగా మహిళలు పిల్లల్లో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మందిలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం జరుగుతోంది. రక్తహీనత మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడం ద్వారా రక్తహీనతను చాలా సులువుగా అధిగమించవచ్చు. ఈ నేపథ్యంలో రక్తహీనతను అధిగమించేందుకు ఏం తినాలో, మన ఆహారపు అలవాట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మన శరీరానికి జీవ ఇంధనం. మనలోని అణువణువుకు ప్రాణవాయువుతో పాటు పోషక పదార్థాల్ని అందించే సంజీవని. ఒంట్లో రక్తం తగ్గితే చెట్టంత మనిషి సైతం అంతులేని నీరసంతో నిస్సత్తువతో నిర్వీర్యమవుతాడు. శరీరంలో తగినంత రక్తం లేకపోవటం అనేది ఇవాళ మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు, స్త్రీలలో రక్తహీనత అనేది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. రక్తహీనత అంటే మన శరీరంలో ఉండాల్సిన దానికంటే రక్తం తక్కువగా ఉండటం. ప్రతి 100 గ్రాముల రక్తంలో సగటున 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే ఇవాళ మనలో చాలా మందిలో హిమోగ్లోబిన్ విలువ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రాణవాయువును మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల సంఖ్య సహజంగానే తక్కువగా ఉంటుంది. దీంతో శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఒకటే నీరసం కమ్ముకొస్తుంటుంది. రక్తహీనతతో కేవలం నీరసం మాత్రమే కాదు, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను తెచ్చిపెడుతుంది. జనరల్గా రక్తహీనత అనేది రక్తంలో ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు కౌంట్ తగ్గినప్పుడు, శాతం తగ్గినప్పుడు కానీ, లేదంటే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గినప్పుడు కానీ, లేదా ఐరన్ శాతం అనేది రక్తంలో తగ్గినప్పుడు కానీ ఈ రక్తహీనత అనేది వస్తూ ఉంటుందండి. ఇది జనరల్గా రక్తహీనత రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునేది ఆహారపరంగా వచ్చే రక్తహీనత గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ రక్తహీనత అనేది జనరల్గా ఎక్కువ యాక్చువల్గా మన ఇండియాలో 10 మిలియన్ పీపుల్ ఈ రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఒక వయసుకి సంబంధించిన జబ్బు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది యవనస్తుల్లోనూ ఎక్కువ, అడాలసెంట్ గర్ల్స్లోను, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్లోను, తర్వాత ఎక్కువ ఉమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. బట్ ఈ రోజుల్లో చూస్తుంటే జనరల్గా మేల్స్లో కూడా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. జనరల్గా రక్తహీనత అనేది ఇది ఎలా అయిపోయిందంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదో ఒక టైంలో రక్తహీనత అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏంటంటే తరచుగా వెంటనే అలసట రావటము, నీరసము, తలనొప్పి, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, తర్వాత కాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఆయాసము, కొంచెం చిన్న పని చేయగానే ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలకు తర్వాత కొంతమందికి ఒంటి మీద ర్యాషెస్ రావటము, నెయిల్స్ అవి స్పూన్ మాదిరిగా మారిపోవటము, ఇలాంటివన్నీ కూడా రక్తహీనతలో ఒక లక్షణాలు అన్నమాట. జనరల్గా రక్తహీనత ఉన్నప్పుడు అంటే రక్తహీనత రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా ఎందుకు చూస్తుంటామంటే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండటం వలన రక్తహీనత చూస్తూ ఉంటాము. తర్వాత జనరల్గా మనం ఈ రక్తహీనత ఉన్నప్పుడు మనం చేయాల్సినది ఏంటి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారం విషయంలో అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్పెషల్లీ ఎక్కువ ఆకుకూరలు, తర్వాత బీట్రూటు, క్యారెట్, దానిమ్మ, మనకి దొరికే తృణధాన్యాలు అంటే అలసందలు, బొబ్బర్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. తర్వాత టొమాటోస్ ఒకటి, తర్వాత లెగ్యూమ్స్ అంటాము, అంటే పెసలు, శనగలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం మూలాన ఐరన్ పాలు ఎక్కువ వస్తూ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. తర్వాత B12 అనేది కూడా, B12 లోపం మూలాన కూడా రక్తహీనత రావచ్చు. వైటమిన్ B12 అనేది జనరల్గా వెజిటబుల్ సోర్సెస్లో అంటే నాన్ వెజ్లోనే అంటే మాంసాహారంలోనే ఎక్కువ మనకి వైటమిన్ B12 లభ్యమవుతుంది. శాకాహారుల్లో అయితే వైటమిన్ B12 అనేది తక్కువ. అందుకనే జనరల్గా చీజ్ తీసుకోవచ్చు. ఈవెన్ వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చీజ్ ప్రిఫర్ చేయొచ్చు. చీజ్ ఒకటి, తర్వాత పాలు, తర్వాత గుడ్డు, తర్వాత మటన్, లివర్ లాంటి వాటిలో, ఫిష్ వాటిల్లో వైటమిన్ B12 ఎక్కువగా లభ్యమవుతుంది. సో అందుకనే ఈ జనరల్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవటం మూలన, ఆహారంలో అన్ని పోషకాలు ఉండేటట్టు చూసుకోవటం మూలన రక్తహీనత చాలా మటుకు మనము నివారించుకోవచ్చండి.
మనలో చాలా మందిలో పౌష్టికాహార లోపమే రక్తహీనతకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో సమతులాహారాన్ని తీసుకోవడం